హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏం జరిగిందంటే ఒక బ్యాడ్ న్యూస్ నాకు మీకు కూడా నా ద్వారాగా. ఏందా బ్యాడ్ న్యూస్ అంటే, ఈరోజు మార్నింగ్ వర్క్కు వెళ్తున్న సమయంలో తీరా నేను సైడ్ దగ్గరికి వెళ్ళే క్రమంలో అక్కడ కొంచెం దూరం కొద్ది దూరంలో ఉన్నా. ఆ దూరంలో వెళ్తుండగా కొంచెం బండి స్లిప్ అయ్యి కింద పడటం జరిగింది. కింద పడ్డా అసలు ప్రాణం పోయి మళ్ళా వచ్చినట్టే, తిరిగి పునర్జన్మ కింద లెక్క. బండి మాత్రం మామూలుగా పడలేదు, చాలా క్రాచ్లు జరిగినాయి బండికి కూడా. బై మిస్టేక్ ఇంకేందంటే, దేవుడి దయ వల్ల నాకు కానీ మా కవితకు కానీ ఎటువంటి ఒక దెబ్బ కూడా, చిన్న గీత కూడా పడలేదు. ఆమెకు కొంచెం చిన్న ఇంజ్యూరీ అయింది. అది పెద్ద ఇష్యూ అయితే కాదు కాబట్టి ఇక ఎందుకులని చెప్పేసి అది మెన్షన్ చేయట్లేదు. భారీ ఎత్తున అయితే బండి అయితే కింద పడ్డది. అసలు ఎట్లా పడ్డది ఏందనేది మాత్రం ఒక్కసారిగా ఊహించుకుంటే నాకే అర్థం కాలేదు. అసలు ఎట్లా పడ్డది, ఏం జరిగిందనేది. అప్పటికి నేను హెల్మెట్ వేసుకొని ఉన్నా, హెల్మెట్ ఏం తీయలేదు నేను, అలాగే ఉన్నా. కాకపోతే హెల్మెట్ అనేది నాది కొంచెం పగిలిపోయింది, మధ్యలో గీత వచ్చేసింది. ఆల్రెడీ చూశారు కదా మీరు కూడా వీడియోలో, ఒకసారి ఒక వీడియో పెట్టినప్పుడు. అది మరి అది కొంచెం గాలి వస్తుంది. ఆ క్రమంలో మరి ఎందుకు అట్లా జరిగిందేమో తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్‌గా దారిలో ఎప్పుడు పోయే రోడ్లోనే ఒక పెద్ద రాయి అనేది నాకు కనిపించకుండా ఆటోమేటిక్‌గా బండి రాయి ఎక్కడం జరిగింది. రాయి ఎక్కే లోపల నాకు ఏమైందో ఏమో తెలియదు. నేను ఒక సైడ్ పడ్డా, బండి ఒక సైడ్ పడ్డది, కవిత ఒక సైడ్ పడ్డది. బండి మొత్తం ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అసలు ఎట్లా కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అసలు చాలా పెను ప్రమాదం తప్పిందనుకోవటమే. అసలంత ఆ రకంగా పడిద్దని మాత్రం నేను ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నా చేతిలో ఈ బండి తీసుకున్నాక అసలు ఏ బండి అయినా సరే ఎప్పుడు పడలేదు. ఈ బండి మాత్రం ఫస్ట్ టైం నా చేతిలో కింద పడ్డది. కానీ కవిత మాత్రం చాలా భయపడ్డది. అసలు చేతికి కొంచెం ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది. ఈ రోజు మొత్తం కూడా పాపం అట్నే బాధపడుకుంటూ పనిచేసింది. సరే నేను ఇంటికి వెళ్ళాక ఎట్లా ఒకట్లా ట్రీట్మెంట్ చేపిస్తానని చెప్పేసి తీరా ఇంకో వర్క్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం అక్కడ కింద పడ్డ, ఎవరు లేరు, లేపేవాళ్ళు అయితే ఎవరు లేరు. ఇంకా ఆమె లేచింది. నేను బండి నా మీద కొంచెం ఉన్నది కాలు మీద, నేను లేచి కూడా బండిని లేపట్టుకున్నా. ఎందుకంటే ఆ రోడ్లో అటు సైడు ఎవరు తిరగరనమాట. అటు సైడ్ ఎవరు తిరగరంటే ఇక ఆ రోడ్లో కొత్త ఇల్లు ఒకటి కడతారు కాబట్టి ఆ సైడ్ పోవడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి ఎవరు తిరగరు కాబట్టి, అది ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎవరు లేస్తారు ఫ్రెండ్స్. మేమంటే కష్టపడి పని చేసుకోవాలి కాబట్టి తప్పదు. ఎందుకంటే ఈ ప్రమాదం కాక ఏదన్నా చిన్న ఇబ్బంది కాక జరిగినట్టయితే నాకేమన్నైనా తనకేమన్నైనా సరే. ఎందుకంటే పొద్దున్న లేస్తే పని చేసుకుంటేనే మాకు 5 ఏళ్ళు అనేది నోట్లోకి పోతాయి, లేకపోతే 5 ఏళ్ళు నోట్లోకి పోవు. కాబట్టి చాలా దేవుడు అనేవాడు ఉండు కాబట్టి కంపల్సరీ మాకు కొంచెం మేలు చేసిండని అనుకుంటున్నా. ఏమీ జరగలేదు దేవుడి దయ వల్ల. ఈ విషయాన్ని ఎందుకు మీతో షేర్ చేసుకుంటున్నానంటే, మీకు తెలియాలి కాబట్టి, నేను పడే బాధ ఇబ్బందులు మీకు తెలియాలి కాబట్టి అక్కడ ఆ పరిస్థితి మొత్తం నేను చెప్తున్నా. ఈ సందర్భంలో జరిగిన తర్వాత నేను మేస్త్రి ఇట్లా లేట్ అయింది ఎందుకని చెప్పేసి అడిగితే ఆయన అప్పటికే తిట్టేస్తుండు. ఏంది రోజు లేట్ వస్తున్నావు, నువ్వు రోజు లేట్ వస్తున్నావు అంటే, లేదు మేస్త్రి ఈరోజు బండి స్లిప్ అయింది, కింద పడ్డ అమ్మాయి కొంచెం గాయమైంది, దెబ్బ తాకిందంటే అప్పుడే ఆయన నాకు మస్తు ఫైర్ అయ్యి నన్ను తిట్టడం స్టార్ట్ చేసిండు. మైండ్ ఒక్కడ పెట్టుకొని బండ్లు తోలుతారు, ఎందుకు తోలుతారా, ఏం చేస్తారే, 5 నిమిషాలు లేట్ అయితే అవన్నీ జాగ్రత్తగా చూసుకోవడం తెలియదా, దెబ్బలు తాకితే మీకు ఏదైనా అయితే నేను పనికి పిలిచా, రేపు పొద్దున్న ఏదైనా జరిగితే రేపు పొద్దున్న ఎవరిని అంటాడు, నన్ను అంటారు, నన్ను నిలదీస్తారు, మీ వాళ్ళు వచ్చి నన్ను కట్టేస్తారు, ఇట్లా అని చెప్పేసి ఆయన నాకు కొంచెం క్లాస్ చెప్పడం జరిగింది. సరే మేస్త్రి అది ఎప్పుడు స్లిప్ కాలేదు, అనుకోకుండా ఇట్లా పడదని చెప్పేసి అతను కూడా చెప్పడం జరిగింది. చెప్తే సరే అని చెప్పేసి ఈరోజు వరకు అయితే 5 గంటలకే పని ఆపేసిన. ఎందుకు 5 గంటలకు పని ఆపేసిన అంటే, అమ్మాయి కొంచెం దెబ్బ తాకింది కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాలి, అది చూపించుకోవాలని చెప్పి 5 గంటలకు క్లోజ్ చేసుకొని రిటర్న్లో వెళ్ళేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంక ఈ విషయం మీకు చెప్పాలి కాబట్టి ఇంకా డాక్టర్ కాలేజ్ ఏం పోలేదు. ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం స్నానం అయ్యి చేసిన తర్వాత అప్పుడు పోదామని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. ఆ చేతికి అయితే కొంచెం మామూలుగా వాసింది, బెనికింది. ఆ వీడియో ముందుకు రమ్మంటే నేను రాను అంటుంది. సరే ఇంకెందుకులే, ఇంకా ఆమె కూడా పాపం కొద్ది రోజులు పనిచేసింది, అందులో కింద పడ్డది కాబట్టి ఇబ్బంది పెట్టడం నాకు బాధాకరమే కాబట్టి ఇబ్బంది పెట్టొద్దని నేనైతే వీడియో ముందుకైతే తీసుకురావట్లేదు. ఇది ఫ్రెండ్స్ మరి
వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇబ్బంది అయితే ఇబ్బందిగా ఉంది, బాధ అయితే బాధగా ఉంది కాబట్టి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా బాధని మీలో షేర్ చేసుకొని కామెంట్ రూపంలో మీరు ఒకసారి నా బాధను తిలకిస్తే చాలా మంచిది. వీడియోకి మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి, నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఇంత బాధలో కూడా వీడియో చేయడం నాకు ఇష్టం లేదు, కానీ కాకపోతే మీ వరకు చేరాలి కాబట్టి వీడియో అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, బాయ్.